జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణలో సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తోందని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడించి ప్రజల సత్తా చాటాలని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని బీజేపీ సవాల్ చేస్తోంది. కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, బైపోల్లో గెలుపు ఖాయమని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది. ప్రత్యేకంగా దండుపాలెం బ్యాచ్ నడుస్తున్నది ఈ రాష్ట్రాన్ని. కేబినెట్ మీటింగ్ అంటే కేబినెట్ మీటింగ్ లెక్కలేదు. అది అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది. నీకెంత నాకెంత. ప్రజల గురించి పట్టింపు లేదు, ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు, పేదవాడి బతుకుదెరువు ఏమవుతుందన్నది లేదు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది, వ్యాపారం ఏమైంది, ఏది ఎట్లా నడుస్తున్నది, ఏ ఫికర్ లేదు. కేవలం మనం అందిన కాడికి దోసుకో, ఎక్కడనో తీసుకుపోయి దాసుకో. ఇదే సిద్ధాంతం. 4 కోట్ల మందికి మంచి చేసే అవకాశం ఇవాళ జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ఓటర్లకు ఉన్నది. మీ 4 లక్షల మంది మీరు గట్టిగా అనుకొని కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బుద్ధి వచ్చే విధంగా తీర్పునిస్తే మరి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పదు. కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు, ఇక్కడి ప్రభుత్వము జూబ్లీహిల్స్ ప్రజలకు అన్యాయం చేసి ఎందుకు జూబ్లీహిల్స్ అన్యాయం గురైందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ లో ఓటు అడగాలి. నేను సవాల్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని ఓట్లు అడగడం కాదు. నవీన్ యాదవ్ నామినేషన్ తోటి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇష్టానుసారంగా బావబామర్దులు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, హరీష్ రావు గారు, ఎవరు గూండాలు, ఎవరు డబ్బుల వల వేసి ఓటర్లను మభ్య పెడదామనుకుంటుర్రు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తుర్రో 11వ తారీఖు తేట తెల్లమైపోతుంది. ఇవాళ నువ్వు కేవలము సెంటిమెంట్ మీద ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నావు, డెవలప్మెంట్ మీద కాదు. ఎవరి చెంప చెల్లుమంటదో, ఎవరి గువ్వ గుయ్యమంటదో తెలుసు.